మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. అమ్మ, మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత ఏంటి? ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేసరికి రకరకాల దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళు కానీ, ప్రత్యేకించి సంతానం గురించి ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అయితే మిగతా మాసాల్లో వచ్చే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, ఆ విశేషమైన రోజులకు కానీ, లేదంటే ఈ మాసంలో వచ్చే ఈ షష్ఠికి సంబంధించి కానీ ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంటే ఏంటి? తప్పకుండా చెప్తాను. అయితే షష్ఠి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది. ప్రతి మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే మార్గశిర మాసం వచ్చే షష్ఠి ఏంటంటే తారకాసురుణ్ణి సంహరించాడు ఆ రోజు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి మార్గశిర మాసానికి ఉందన్నమాట ఆ విశిష్టత, ప్రత్యేకత. ఒకటి తారకాసురుడు ఏమంటాడంటే అసలు ఎవ్వరు నన్ను చంపడానికి వీల్లేదు. ఒకటి రాక్షసులందరూ ఏమనుకుంటారంటే మనలానే మనం చాలా తెలివైన వాళ్ళు, మనని మించిన వాళ్ళు లేరు. మనం తెలివి ఉపయోగించేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఇలా చెప్దాం అలా చెప్దాం అనుకుంటాం. అంటే అవతల వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవుతారా, వాళ్ళు ఏమన్నా తెలివిగా ఇంకో క్వశ్చన్ వేస్తారా అనేది ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. తారకాసులు ఎక్కడ ఉండరు, మనలోనే ఉంటారు. కాబట్టి అలా అనుకుంటాడు. అంటే శివుడికి పుట్టిన కుమారుడు మాత్రమే, కొడుకు మాత్రమే నన్ను సంహరించాలి, అతను తారకాసురుడు కోరిక అనమాట. అంటే అలా కోరుకుంటే శివుడికి కొడుకులు పుట్టరు, ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు. కాబట్టి అసలు సంహరించేవాడనే ఉండడు. చావు అనేది అసలు ఇష్టపడరు కదా రాక్షసులు. కాబట్టి అలా అనుకుంటాడు. ఈ పురాణాల్లో రాక్షసులంతా భలే వింత వింత కోరికలు కోరుకుంటారు కదా, ప్రత్యేకించి మరణం ఉండకూడదని ఉన్న ఇలాంటి మెలికలు ఏవో పెట్టడం. కానీ వాళ్ళు అలా కోరుకున్నారు కాబట్టి ఒక్కొక్క అవతారానికి విశిష్టత మీరు చూస్తే గనక హిరణ్యకశిపుడు కూడా అలా అనుకోవడం అంటే లక్ష్మీనరసింహస్వామి ఉద్భవించారు. కాబట్టి అట్లా తారకాసురుడు కూడా ఇలానే అనుకుంటాడు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనను అంతమొందిస్తాడు అనమాట. కాబట్టి ఈ మాసానికి అది విశిష్టత. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు చేయాలి ఖచ్చితంగా అంటే ప్రతి షష్ఠి నాడు చేసుకుంటే చాలా మంచిది. లేదు అసలు ఈ సంవత్సరం వచ్చిన ఈ షష్ఠి నాడు ఎందుకు చేసుకోవాలి అనుకుంటే గనక మీరు చూస్తే మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఏదైనా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని అంటే మీ మూలాధార చక్రమును ఆజ్ఞా చక్రంలో బ్లాకేజెస్ ఉన్నాయండి అని చెప్తారు. అంటే అక్కడ అవి శుద్ధిగా లేవు అని చెప్తారు అనమాట. అట్లా చూసుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తే సర్పరూపంలో ఉంటారు ఆయన. కాబట్టి మన కుండలిని శక్తి కూడా మూలాధార చక్రంలో సర్పరూపంలోనే నిద్రాణమై ఉంటుంది అనమాట. అది మనం ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ యాక్టివేట్ అవుతూ ఉంటుందో, ఒక్కొక్క స్టెప్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే మనం అంత మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఆ మెడిటేషన్ కనుక చేస్తూ ఉంటే ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అసలు స్వస్వరూప దర్శనం అని కానీ భగవంతుడు అంటే ఏంటి అనేది కానీ ఆ రోజు ఫస్ట్ రోజు మెడిటేషన్ చేసుకున్నప్పటి నుంచే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి అదంతా ఏమీ లేదండి, మాకు అసలు కూర్చొని మెడిటేషన్ చేసే టైమే లేదు అంటే గనక మన చక్రాలన్నీ తీసుకొని వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టడం అనేది మనం చేయదగ్గ చాలా సింపుల్ పని. ఆయన నీకు దండం పెడుతున్నాం ఈ 2 చేతులు ఎత్తి, మాకేం కావాలో నువ్వే చూడు స్వామి అని చెప్పి గనక ఆయనకు దండం పెట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవ్వడం కానివ్వు. ఎందుకంటే మీరు చూస్తే గనక పిల్లలు పుట్టాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏదైనా ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే కుజుడికి అధిపతి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా పిల్లలు జ్ఞానవంతులుగా పుట్టాలి అని అంటే తండ్రికే ఓంకారం గురించి చెప్పిన కొడుకు. కాబట్టి అలాంటి జ్ఞానవంతమైన బిడ్డలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్నీ మనకి వస్తాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఏమైనా రుణ బాధలు ఉంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆ రుణ బాధల అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనమాట. కాబట్టి ఇంత చక్కగా మనకి స్వామివారు అందుబాటులో ఉన్నారు. అందులో ఆదిశంకరాచార్యులు రాసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంది, అవి చదువుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఒకవేళ మీరు విధి విధానంగా ఉపవాసం ఉండి
ఆ రోజంతా నెక్స్ట్ డే పొద్దున్నే చక్కగా వటు ఉండాలి. బ్రాహ్మడు పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి ఒడుగు చేస్తారు చూసావా, అలాంటి పిల్లవాడిని తీసుకొని వచ్చి భోజనం పెట్టాలి. ఆ ఉపోసన పోసి భోజనం పెట్టాలన్నమాట. అతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనము భావించాలి. అలా చేస్తే కనుక చాలా మంచిది. లేదు మాకంత ఇంట్లో అంత వెసులుబాటు లేదండి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంట్లోనే స్వయం పాకం తీసుకొని వెళ్ళి బియ్యము, అలాగే పెసరపప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు, ఇవన్నీ స్వయం పాకం అంట. ఆ వంకాయలు అలాంటివి తీసుకొని వెళ్ళి బ్రాహ్మడికి వటువుకే ఇవ్వాలన్నమాట. వటువుకి ఇచ్చేస్తే దండం పెట్టుకొని ఆ రోజు పారణ చేసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వచ్చి. పారణ అంటే నిన్న ఉపవాసం చేసిన ఇది ఇవాళ మనం ఏదైనా తింటే అది పారణ అవుతుంది అనమాట. చేసుకోవచ్చు. అంటే భోజనం తీసుకోవచ్చు. భోజనం తీసుకోవచ్చు. అయితే మా ఇంట్లో ఏం చేసేవారంటే తరిగిన కూరలు తినేవారు కాదు. కూరలు ఏవి కూడా తరగకూడదు. అలాగే పాదులు ఉన్న కూరలు ఏవి అంటే పొట్లకాయ కానివ్వు, బీరకాయ కానివ్వు, ఇట్లా పాకుతూ వెళ్తాయి కదా, అవి ఆ పాదులకి సంబంధించిన కూరలు ఏవి కూడా తినరనమాట. పాములాగా కనిపించేటట్టుగా పొడవుగా ఉండేవి. పాకేవి అంటే ఎంతో కొంత నేచర్, ఇప్పుడు అవి కూడా అలానే పాకుతుంది కదా. అంటే నేచర్ మీరు చూస్తే కనుక చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది పాములకు అనమాట. ఎక్కడ కూడా వాటికి హాని కలగకూడదు అనేది ఖచ్చితంగా చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి అంతా కూడా పాముల్లో ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు చూస్తే నాగదోషం ఉంది అనో, లేకపోతే ఇలా కుజదోషం కూడా, రాహుకేతువులది, అలాగే కాలసర్ప దోషం అని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే పితృ రుణాలన్నీ ఉంటాయి కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే అసలు ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది అనమాట. మాకేం అర్థం కావట్లేదండి, అందరు చెప్పినవన్నీ చేసాము, మాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటే, నా లైఫ్లో నాకు జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుక్కే వెళ్ళిన వెంటనే అసలు మా ఫ్యామిలీ లీనియేజ్లో ఏ మిస్టేక్ జరిగిందనేది నాకు స్ఫురణకు వచ్చింది అనమాట. అప్పటిదాకా చాలా సఫర్ అవుతూ వచ్చా. ఎట్లా ఏంటి ఎందుకు వచ్చింది ఈ ట్రబుల్ అనేది అర్థం కాల. అంటే కొంచెం భగవంతుడిని నమ్మిన తర్వాత ట్రాక్లోకి వచ్చేసాం. కానీ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కేలో ఎప్పుడైతే అడుగు పెట్టామో కరెక్ట్గా అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఐడియాకి వచ్చింది అనమాట, స్ఫురణకు వచ్చింది. కాబట్టి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందుకని ఆరాధించాలి మనం తప్పకుండా. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి సహాయం తీసుకుంటే గనక ఒక మార్గం ఏర్పడుతుంది అంటారు కదా, అలా జరిగింది మీ విషయంలో కూడా. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడొక్కడ స్వామి అందుబాటులోకి వచ్చేస్తారు. నేనేమనుకుంటానంటే స్వామి ఎప్పటికప్పుడు తన కరుణని చూపిస్తూనే ఉంటారు. అది మనకు అందాలి అని అంటే ఆ వేవ్ లెంత్ లో మనం ఉండాలి. ఒక గుహలో ఉండి నాకు ఎక్కడ సూర్యుడు కనిపించట్లేదండి, సూర్యుడు లేదండి అనుకుంటే ఎట్లా? మనం ఏమైనా తొలిసడానికి ప్రయత్నం చేస్తే కదా, సూర్యకాంతి అంతటా ఉంది. మనం ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించేశాడు అనుకుంటున్నాం. నిజంగా అస్తమిస్తున్నాడా సూర్యుడు? లేదు. మనం జరిగి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటున్నాం. మన జీవితంలో కూడా అంతే, భగవంతుడు చూస్తూనే ఉంటాడు. కానీ మనం చూడకపోతే ఆయన చూస్తున్నాడని మనకి ఏం అర్థం అవుతుంది. కాబట్టి కొంచెం దండం పెట్టుకుంటే ఆయన చూపు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసాము అని అంటే ఇంకా అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్ అయిపోతుంది అది. అయితే ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పినట్టుగా స్వామికి సంబంధించిన పారాయణం ఏదైనా స్తోత్రం చదువుకుంటేనే సరిపోతుందా, లేదంటే పూజా విధానం కూడా ఏదైనా ప్రత్యేకించి? షోడశోపచార పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే నాగశిలకి తప్పకుండా వెళ్ళడము, పాలు పోయడము. మీరు ఇంట్లో చిన్న పిల్లవాడిని ఎలా తయారు చేస్తారు అలా స్వామిని తయారు చేసుకోవడము, పూలు అవి పెట్టడం. మనం అనుకుంటాం మనం చేసిన వెంటనే మన తయారంతా తీసేసి పక్క వాళ్ళు చేస్తారని. గర్భగుడిలోకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామే బయటకు వచ్చి కూర్చున్నాడు అక్కడ. స్వామి మనకు ఒక్కడికే కొడుకు కాదు, అందరికీ పిల్లవాడే, అంతే కదా. కాబట్టి అలాంటివి ఏం ఫీల్ అవ్వకుండా ఒక్కటి మనం చేయాల్సింది ఏంటి అని అంటే దీపం కానివ్వండి, లేదు అంటే గనక ధూపాలు కానివ్వండి కొంచెం దూరంగా పెట్టడం. స్వామికి వేడి తగలకుండా అన్నమాట, కాస్త దూరంగా పెట్టుకుంటే చాలు. అంటే అదొకటిను. మీరు అన్నట్టు ఏం చదువుకోవాలంటే సర్పసూక్తానికి సంబంధించి సర్పసూక్తం అని ఉంటుంది, నాగ కవచం అని ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది. ఇవి చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇంట్లో షోడశోపచార పూజ చేసుకొని ఇలానే ధూపం దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ చదువుకొని మిగతా ప్రసాదంగా స్వామికి మెత్తడివి పెట్టడం. అరటి పండు కానివ్వండి, చలివిడి కానివ్వండి, నువ్వులుండ కానివ్వండి, ఇలాంటివి ప్రసాదంగా పెడితే చాలా ఇష్టం స్వామి. అంటే మనకు నాగుల పంచమి రోజు, చవితి రోజు ఏదైతే విధానం ఆచరిస్తామో ఆల్మోస్ట్ అదే ఈ రోజు కూడా.
అంతే. పేలాలు ఏవో కూడా నివేదన చేసే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో పేలాల్లో అంటే పాలల్లో కొంచెం ఏదైనా వేస్తారు, ఉత్తి పాలు పెట్టకుండా పేలాలు కొంచెం మామూలుగా పొడి కొట్టేసి అది కలిపి పెట్టడం, అదే ప్రసాదంగా తీసుకొని ఆ రోజు ఉండడం, అన్నం తినకుండా ఉపవాసం. అట్లా మామూలుగా కొంతమంది అన్నం తినరు కదా, ఇంకా ఆ రోజు తినద్దు అని అనుకుంటే అది సాయంత్రం పూట అదే వాళ్ళు ప్రసాదంగా తినడం అనేది చేయొచ్చు అనమాట. అంటే కాకపోతే ఓపిక ఉండాలి కదా, ఆ రోజంతా తినకుండా ఉండాలి. అయితే ఎవరైతే పిల్లల కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ మార్గశిర షష్ఠి కనుక చేస్తే చాలా బాగా వాళ్ళకి, అంటే నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వెంటనే ఫలితం అనేది ఉంటుంది. అంటే మన జాతకంలో కుజదోషము ఇలాంటి దోషాలు ఉన్నా కూడా పరిహారం ఏమీ చేయకుండా ఈ ఒక పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే పరిహారంగా ఇదే పరిహారంగా. పరిహారము అని అంటే ఏంటి, భగవంతుడికి మనని మనం సమర్పించుకోవడం. అది ఎలా సమర్పించుకోవాలి అంటే ఇలాంటివి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు కనుక సమర్పించుకుంటే మీకు ప్రకృతి కూడా చాలా, మార్గశిర షష్ఠి మీరు చూస్తే పౌర్ణమి ఉందనుకోండి, ఆశ్వీజ పౌర్ణమి ఎంతో చాలా అందంగా ఉంటుంది. ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి చంద్రుడు చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అలాగే మీరు ఆషాఢ మాసంలో పౌర్ణమి చూస్తే మంచిన బ్లూ మూన్, అదే బ్లూ కలర్ లో ఉంటాడు మూన్ మీరు చూస్తే కదా. అట్లా ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. ఈ మార్గశిర మాసం కూడా అదే విశిష్టత. ఈ షష్ఠి నాడు గనక మీరు పూజిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి అనుగ్రహిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, సంతోషం అమ్మ. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురించి నిజంగా చాలా చక్కగా వివరించారు. ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానం గురించి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతో మంచి పూజా విధానం నిజంగా ఇదైతే. ధన్యవాదాలమ్మా. అయితే మనం చూస్తూ ఉంటాము, చాలా మంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతుంటారు. ముఖ్యంగా సంతానం ఆలస్యం అవుతూ ఉండడము, లేదంటే వివాహం ఆలస్యం అవుతూ ఉండడము, లేదంటే దోషాలతో, రకరకాల దోషాలతో ఇబ్బంది పడుతూ ఉండడము, కాలసర్ప దోషం అని చెప్పి, కుజ దోషం అని చెప్పి, ఇలా రకరకాల దోషాలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కనుక, దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కనుక ఈ ఇబ్బందుల నుంచి, దోషాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి అంటుంటారు. అయితే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనగానే మనకు మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కనుక మనం ఇటువంటి పరిహారాలు ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఎటువంటి పరిహారాలు ఆచరించాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వివాహం ఆలస్యం అవటం కానీ, సంతానం ఆలస్యం అవటం కానీ, లేదు అనంటే కాలసర్పదోషం అని చెప్పి, కుజదోషం అని చెప్పి, రకరకాలుగా కొంతమందికి తెలియకుండానే అకస్మాత్తుగా వాహన గండాలు, లేదంటే ఏదో ఒకటి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వారికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే బాగుంటుంది, వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. మనం మిగతా రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కన్నా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కనుక దానికి సంబంధించిన విధి విధానాలు పాటిస్తే బాగుంటుంది, ఇంకా మంచి ఫలితం ఉంటుందని అంటారు కదా. మరి ఈ మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? ముఖ్యంగా మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి సంబంధించిన వృత్తాంతం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం ఏంటి, దాని గురించి కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మానవ జీవితంలో కుజుడు అత్యంత ప్రధాన భూమిక పోషిస్తాడు నవగ్రహాలలో. ఈ కుజ ప్రభావం వల్లనే చాలా మందికి వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. ఈ కుజ ప్రభావం వల్లనే వివాహమైన తర్వాత కూడా డివోర్సులు జరుగుతూ ఉంటుంటాయి. ఎందుకు? శుక్రకుజుల యొక్క పరస్పర వీక్షణ, అలాగే కుజ చంద్రుల పరస్పర వీక్షణ ఉన్నప్పుడు కుజుడు గనక బలహీనుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని నవ్వినా నా గురించే నవ్వాడేమో, లేదా ఒక వ్యక్తిని తూలనాడితే ఇక బాధపడిపోయి రూమ్లో నుంచి 4-5 రోజులకి బయటికి రారు, ఆ బాధలోంచి బయటికి రారు, ఓవర్కమ్ అవ్వలేరు. అంటే ప్రతి చిన్నదాన్ని కూడాను సీరియస్గా తీసుకుంటారు. అటువంటి మనస్తత్వం ఈ కుజదోష ప్రభావం వల్ల కలుగుతుంది. ఎక్కువ మందికి ఈ ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కుజుడు దశమ స్థానంలో ఉన్న దశమ స్థానాన్ని చూస్తున్నా ఏమవుతుందంటే ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలబడరు, ఉద్యోగాలు మారుతూనే ఉంటుంటారు, ఎవరు యాజమాన్యం తీయరు. కానీ ఒక సంవత్సరం చేస్తారు, వాళ్ళకే మార్పు అనేటువంటిది జరిగి వాళ్ళకే ఇది నేను చేసేది కాదేమో, తక్కువ ఉద్యోగం అని చెప్పి జంప్ అయిపోతుంటారు. అంటే ఒక చోట నిలకడలేని జీవితం
ఉద్యోగ స్థానం మీద కుజ ప్రభావం కనుక ఉంటే ఉంటుంది. సంతానం మీద కుజ ప్రభావం ఉంటే తరచూ మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి. పురుషుడిలో సంతాన దోషం ఉందనుకోండి, శరీరంలోనే ఆ కణములన్నీ కూడాను పుట్టి మరణిస్తాయి. అందుకని డెడ్ కౌంట్స్ అని అంటారు, డెడ్ సెల్స్ ఉన్నాయని అంటారు డాక్టర్ల దగ్గరికి పోతే. మగవాడి శరీరంలో, ఆడవాళ్ళ శరీరంలో ఎలా ఉంటుందంటే కుజ ప్రభావం వలన శరీరము అగ్నితో కూడుకున్నటువంటి ప్రభావం వలన స్త్రీ గర్భంలో ఫలదీకరణ చెందదు, మిస్క్యారీస్ అవుతుంది. దీన్నే కాకవంధ్యా దోషము అని అంటారు. అలాగే కుజుడు రుణస్థానంలో ఉంటే ఎప్పుడు రుణగ్రస్తులు అవుతూనే ఉంటుంటారు. అలాగే అష్టమ స్థానంలో ఉంటే తరచూ యాక్సిడెంట్స్, తరచూ ఆపరేషన్స్. అంటే మన శరీరం నుంచి రక్తము చింది భూమి పుత్రుడు కుజుడు కదా, మన శరీరం మీద రక్తం చింది భూమిని తడిపింది అని అంటే కుజగ్రహ ప్రభావ దోషం ఉన్నటువంటి కారణం. అందుకని ఈ కుజుడు అష్టమంలో కానీ అష్టమ స్థానం మీద కుజ ప్రభావం ఉంటే జరిగేటువంటిది. మూడో స్థానం మీద కుజ ప్రభావం ఉంటే సోదర సోదరిమణులు స్నేహితులతో ఎప్పుడు కొట్లాటలు. రెండో స్థానం మీద కుజ ప్రభావం ఉంటే ప్రతిదీ మాట కూడా కఠినంగా వస్తుంది, దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. తొమ్మిదో స్థానం మీద ఇక ఐదో స్థానం, నాలుగో స్థానం చెప్పుకున్నాం, ఆరో స్థానం చెప్పుకున్నాం, ఏడో స్థానం దాంపత్య సమస్యలు, ఎవరితో కలిసి తొందరగా కలవలేకపోవడం. తొమ్మిదో స్థానం మీద కుజ ప్రభావం ఉంటే ఆస్తి విషయంలో తగాదాలు, వారసత్వ ఆస్తి లిటిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. పదో స్థానం ఉద్యోగం చెప్పుకున్నాం. లాభస్థాన ప్రభావం ఏమవుతుంది, తల్లిగారి యొక్క కుటుంబీకులతో ఎప్పుడు విభేదాలు ఉంటాయి. 12వ స్థానంలో కుజుడున్నాడంటే ఎప్పుడు ఖర్చులే. రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 9 రూపాయలు అప్పు తీసుకురావాలి, లేకపోతే ఉన్న ఆస్తిని కరగబెట్టుకుంటారు. ఇలా 12 భావాలలో కుజుడు ఉన్నప్పుడు ఇచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చెప్పుకోబోయేటువంటి పరిహారాలు కనుక పాటించుకుంటే చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడు కలియుగంలో రాహుకేతుల మధ్య చంద్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు పడినా కాలసర్పదోషము. ఈ కాలసర్పదోష ప్రభావంలో భయపడాల్సిందంటూ ఏమీ లేదు. కాకపోతే మనకు ఏదైతే రావాల్సి ఉంటుందో అది ఆలస్యం అవుతుంది. మనము సాధారణంగా ఏ వ్యక్తి అయినా కష్టపడితే ఒక 60% ఫలితం వస్తుంది. కానీ ఆ వ్యక్తి కూడా, కాలసర్పదోషం ఉన్న వ్యక్తి కూడా కష్టపడితే 30% ఫలితం వస్తుంది. అందుకని 100% ప్రయత్నిస్తేనే 60% ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ కాలసర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, అలాగే సంతాన పరంగా కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా కుజుడు సర్పగ్రహానికి ప్రతీక కాబట్టి చాలామంది జీవితాలలో శ్వేత కుష్టు వ్యాధి అని ఉంటుంది, అంటే బొల్లి అని అంటారు, అదొకటైనా. లేదా చాలామందికి సొరియాసిస్ ఉంటుంది, తలలో చుండ్రు కానీ శరీరంలో సొరియాసిస్. ఇవన్నిటికీ కూడాను మూల కారణం కుజుడు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు గమనించుకున్నట్లయితే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కుజుడు దేనికి సంకేతం అమ్మా? బోన్స్కి సంకేతం. ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి ఎరుపు రంగుకి సంకేతం, ఎర్రటి రంగు రావడానికి. సరే, రక్త దోషాలు అనేటువంటివి ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మెయిన్గా కలుగుతాయి. కాబట్టి శరీరంలో రక్త సంబంధమైన దోషంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి కుజునికి సంబంధించిన ప్రీతికరమైన కుజుడు జన్మించినటువంటి రోజు సుబ్బరాయ షష్ఠి, మార్గశిర మాసం శుద్ధ షష్ఠి. దీనికి ప్రత్యేకంగా ఈ రోజు ఒక గొప్పదైన అరుదైనటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది, కానీ ఈ యొక్క మార్గశిర మాసం 2024లో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందో మనం తెలియజేసుకుందాం. చక్కగా ఈ యొక్క చెప్పబడినటువంటి సమస్తమైనటువంటి దోషములతో ఏవైతే మనం అన్నీ ఏకరువు పెట్టామో ఈ సమస్యల గురించి, ఆ సమస్యలన్నీ పరిహారం కావాలంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎటువంటి నియమాలు పాటించాలనేటువంటివి తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, గోచారరీత్యా కలుగు అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి డిసెంబర్ 15న కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని కనుక వస్తేనమ్మా, ఆ రోజున సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి, తదనంతరం మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇక తరువాత ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళిన తర్వాత ఆ శివాలయంలో శివ పరివారంలో ఇదంతా కూడా ఉంటారు కదా, కుమారస్వామి, వినాయకుడు, అమ్మవారు, ఈశ్వరుడు. ఈ శివ పరివారానికి అర్చనాభిషేకాదులు జరిపించుకోవాలి. ముందుగా గణపతికి గరికతో అర్చన చేసుకోవాలి. ఇక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి విధానంగా చూసుకున్నట్లయితే
ఆ రోజున ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఈశ్వరునికి సంబంధించి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి, లేదా విభూతితో అభిషేకం చేయాలి. అమ్మవారికి అయితే కుంకుమ, పసుపు కుంకుమలతో ఆ నీటితో అభిషేకం కానీ అర్చన కానీ చేయించవచ్చు. ఇక తదనంతరం స్వామివారి యొక్క దేవాలయంలో ప్రాంగణంలో ఈ సంబంధించిన ధ్వజస్తంభం ఉంటుంది కదమ్మా, ఆ ధ్వజస్తంభం దగ్గర మనము గళ్ళ ఉప్పు, మిరియాలు, తోక మిరియాలు, తర్వాత మిశ్రి అంటే నవబోద్గడ్డ, పటిక బెల్లం అంటారు, వాటిని కచాపిచిగా దంచి 1 టీ స్పూన్ మందం ఆ విధంగా ధ్వజస్తంభం దగ్గర, బలి పెట్టే ప్రదేశం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర, అక్కడ పెట్టి వస్తే చాలు. లేదా దేవాలయంలో బలి పెట్టేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి, ఆ బలి పెట్టే ప్రదేశం అన్నిట్లో కూడాను ఈ విధంగా చేయవచ్చు. పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయాలి. అక్కడే ఉండి ఒక 11 సార్లు అయినా చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క పిల్లలకి జ్ఞానం రావాలి అనగా ఆటిజంతో బాధపడుతుంటారు కదమ్మా, సుబ్రహ్మణ్య స్వామికి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తేనెతో అభిషేకము జరిపించి ఆ తేనెని ఒడిసిపట్టి ప్రతిరోజు 1 స్పూన్ తేనె పిల్లలకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఆటిజం నుంచి బయటపడతారు. ఎక్కడనో డాక్టర్లను సంప్రదించాలి, కానీ సంవత్సరంలో నయమయ్యేది 6 నెలలకే నయమవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. చేసిన తర్వాత ఆ రోజు ఉంటే ఉపవాసం ఉండవచ్చు, కానీ ఆ రోజున మాత్రం ఎటువంటి మద్యపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. ఆ విధంగా మనం షష్ఠికి ఒక ప్రత్యేకమైన ఉన్నదని చెప్పాను కదమ్మా, ఏంటంటే కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి, కుజునికి అధిష్టాన దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ నథింగ్ బట్ కుజుడి, నవగ్రహాల్లో సందేహమే లేదు. ఆ కుజుడికి సంబంధించిన నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. ఆ రోజున ధనిష్ట నక్షత్రం ఉంది, చాలా అద్భుతమైనటువంటిది. ధనిష్ట నక్షత్రం చాలా గొప్పది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపమైనటువంటి కుజునికి సంబంధించిన నక్షత్రం ఉండడం, సుబ్బారాయుడు షష్ఠి అవ్వడం, ఆ రోజున శుక్రవారం అవ్వడం చాలా విశేషం అమ్మా. అది చాలా గొప్పదైనటువంటి విశేషంగా చెప్పబడి ఉంది. మరి శనివారం అయింది ఆ రోజు, శుక్రవారం కాదు, శనివారం అయింది. ధనిష్ట నక్షత్రం ఉంది ఆ రోజున. కాబట్టి ఆ విధంగా చేయవచ్చునమ్మా. చేసినటువంటి వ్యక్తికి సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయమని చెప్పండి. ఆ రోజున 27 సార్లు చేస్తే రుణగ్రస్తుల నుంచి విమోచనం పొందుతారు. చదవాలా లేదంటే చదవాలమ్మా. రుణ విమోచక అంగారక స్తోత్రము 27 సార్లు పారాయణం చేస్తే హౌసింగ్ లోన్లు రావాల్సిన వాళ్ళు హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ వస్తాయి. ఏదైనా ఇబ్బందులుండి లేదు, ఆ రుణాన్ని తీర్చుకునే మార్గము మనకు కనబడుతుంది. గురుగారు, ఆ రోజు మనం ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకమైన విధి విధానాలు ఆచరించాలో, ఎటువంటి పరిహారాలు తెలియజేశారు. మరి సుబ్రహ్మణ్య స్వామి వృత్తాంతం ఏంటి, జన్మ వృత్తాంతం? సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై తపస్సుకు వెళ్తాడు. ఇక ఈ తారకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు ముల్లోకాలని పీడింపచేస్తూ బ్రహ్మవరప్రసాదం ఏమనంటే, ఈశ్వరుడికి అమ్మవారికి అనగా పార్వతి సతీదేవికి పుట్టిన సంతానములలోనే నా యొక్క మరణం కలగాలని వరం కోరుకున్నాడు. అమ్మవార అగ్నికి ఆహుతి అయిపోయింది, ఇక జన్మించే అవకాశం లేదనుకున్నాడేమో. స్వామివారేమో తపస్సులో ఉన్నాడు, ఇంకా చాలా కొన్ని యుగాల వరకు ఇక జరగదేమో అనుకొని వారిద్దరికి పుట్టిన సంతానంతోనే నాకు మరణం సంభవించాలని కోరుకున్నాడు. ఆ విధంగా ఆ యొక్క మరణం దుర్లభం, ఆ యొక్క వివాహం జరగడం దుర్లభం అనుకున్నాడు. ముల్లోకాల్ని పీడింపచేస్తే బ్రహ్మాది దేవతలందరూ కూడా మొరపెట్టుకొని ఆ ఈశ్వరుణ్ణి మన ధ్యానం నుంచి విమోచనం కలిగించాలంటే ఒక మన్మధుడి వల్ల అవుతుందనడం, మన్మధుడు బాణం వేయడం, ఆమె హిమవంతుని పుత్రికగా జన్మించింది, పార్వతిగా జన్మించింది. ఆ తర్వాత ఈశ్వరునికి సపర్యలు చేస్తూ ఉంటే గత జన్మ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి ఆ ఎదురుగా ఉన్నటువంటి కామోపవేశముతో పార్వతిని వివాహం ఆడడం. తదనంతరం ఆ యొక్క వివాహమైనటువంటి తర్వాత వాళ్ళ యొక్క శృంగారకేళి ప్రభావం చేత ఈ యొక్క శివుడి వీర్యము పతనమైనది. ఆ పతనమైనప్పుడు ఆ యొక్క పతనమైనటువంటిది ముందుగా గంగలో పడింది. గంగ ముందుగా అగ్ని మన భూమి మీద పడింది. ఆ భూమి అగ్నికి అందించింది, ఆ భూమి భరించలేకపోయింది. ఆ తర్వాత అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి గంగలో వేస్తాడు. ఆ గంగలో ఉన్నటువంటి ఆ శివ వీర్యము సంబంధించినటువంటి ఒడ్డున చేరుకొని ఉండడం,
అవి ఆ గంగలో ఉండగానే 6 ముఖాలుగా విడివడి ఉండి ఆ యొక్క కుమారస్వామి జన్మించడం అవన్నీ జరిగిపోయాయి. తదనంతరం తారకాసుర సంహారం జరిగింది. జరిగిన తరువాత ఈ యొక్క స్వామి వృత్తాంతం ఇదమ్మా. ఈ వృత్తాంతం అయిన తర్వాత ఈ సంబంధించినటువంటి స్వామి వారికి సంబంధించిన విశేషమైన, ఎందుకంటే సేనానాయకుడు, దేవసేనా నాయకుడు, దేవతలకి సేనాధిపతి. కాబట్టి సేనాధిపతి ఉన్నప్పుడు ఆయుధము, వాహనం ఇవన్నీ రావాలి కదా. కాబట్టి ఈ యొక్క తారకాసురుని యొక్క అన్న మిగిలిపోయాడు. మిగిలిపోయినప్పుడు ఆ తారకాసురుని యొక్క అన్నతో శూరపద్ముడు అనేటువంటి వాడు ఆ యొక్క శూరపద్ముడితో యుద్ధం చేస్తుండగా అతను పక్షి రూపాన్ని పొంది యుద్ధం చేశాడు. చేసినప్పుడు తన శూలాయుధాన్ని విడవగా అది పక్షి 2గా చీలిపోయింది. ఒకటి కోడిపుంజుగా, రెండవది నెమలిగా మారింది. ఆ కోడిపుంజే సుబ్రహ్మణ్య స్వామికి ధ్వజము, నెమలి వాహనమయ్యింది. ఎందుకంటే శూరపద్ముడు వేడుకుంటాడు, నన్ను రక్షించు, నీకు నీ శిష్యుడిగా నీ దాసుడుగా ఉంటానని చెప్పి. తర్వాత ఈ స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు, పూజా విధానాల్లో కావడి మోయడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఇప్పటికీ కూడా తమిళనాడు క్షేత్రంలో ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం అంటే, పూర్వము అగస్త్యుడు కైలాసానికి చేరుకొని పరమేశ్వరుని 1000 విధాలుగా స్తుతించిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు శక్తి క్షేత్రము, శివక్షేత్రం అంటూ ఉండాలి దక్షిణాదిలో అని చెప్పి 2 కొండల్ని బహుమతిగా ఇచ్చి వీటిని దక్షిణాదినను స్థిరపరచు, శివశక్తి స్వరూపంగా ఆరాధించబడుతుంది ఈ కొండలు అని చెప్పగా, వీటిని మోసుకురావాలంటే కష్టంతో కూడుకున్నదని చెప్పగా, అప్పుడు ఇదంబుడు అనేటువంటి యొక్క రాక్షసుడు అగస్త్యుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ యొక్క గొప్పతనానికి శిష్యుడిగా మారిపోవాలి, ఆయన దగ్గర కొన్ని విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి, ఎందుకంటే రసవాద తంత్రం అగస్త్యుడే, కరెంటు కనిపెట్టింది మెడిసిన్ అని అంటుంటారు, కానీ వాస్తవానికి కరెంటు, జల విద్యుత్ అనేది అగస్త్య మహాముని కనిపెట్టింది, ఎడిసన్ కాదు. ఇది ఇన్వెన్షన్, డిస్కవరీ మాత్రం అగస్త్యుడే. ఎడిసన్కి డిస్కవరీకి చాలా తేడా ఉంది. ఇక ఈ విధంగా అగస్త్యుని 1000 విధాలుగా ప్రాధేయపడి శిష్యునిగా చేసి నాకంటూ కొంత విద్య నేర్పనంటే, అయితే ఒక పని చేయి, 2 కొండల్ని పట్టుకొనిరా, దీన్ని పట్టుకోవడానికి కూడా నేను కొన్ని విద్యలు నేర్పుతున్నానని చెప్పి కొన్ని విద్యలు అప్పటికప్పుడే ఆపత్కాలంలో అతనికి నేర్పాడు. దాని ప్రభావం వల్ల బ్రహ్మ దండమైంది, అంటే మోసే దండం. అష్టనాగులని కూడా వశపరుచుకున్నాడు. ఆ అష్టనాగులు ఒక్కొక్క కావడిలో పెట్టుకొని తంత్రులుగా మారాయి. 4 ఈ విధంగా 8. ఆ 2 కావడిలో 2 పెట్టుకొని 2 కొండలు పెట్టుకొని అగస్త్యుని వెంట నడుస్తూ వస్తున్నాడు. నడిచిన తర్వాత కొంత చోట విశ్రాంతి కలిగి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటానే ఆ యొక్క కావడిలో పెట్టిన 2 కొండల్ని పక్కకు పెట్టాడు. పెట్టి విశ్రాంతి తీసుకొని పైకి వెళ్దామని అనేసరికి ఒక కావడిలో ఒక వైపు అంతా కూడా బరువుగా ఉంది, ఇంకొకటి లేచింది. ఎందుకు ఇంత బరువుగా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండ మీద కౌపీనము ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధంతో నిల్చొని ఉన్నాడు. ఎందుకనంటే అసుర సంహారమే, అతని యొక్క జన్మే అసుర సంహారం కోసం. ఇంకా ఎవరైనా రాక్షసులు మిగిలిపోయారంటే ఈ ఇదంబుడు అనేటువంటి ఒక రాక్షసుడు మిగిలిపోయాడు. ఆ ఇదంబుడిని సంహరించడం కోసమే ఆకరణ వీడున్నాడు. వీని సమాప్తితో ఇది నాకున్నటువంటి జన్మ కారణం సమాప్తం అవుతుందని చెప్పి ఆలోచన చేసి ఆ యొక్క కొండ మీద నిల్చొనగా శత్రువుగా భావించినటువంటి ఆ ఇదంబుడు యుద్ధం చేశాడు. కదిలిపోమంటే కదిలిపోలేదు. అతను మునీశ్వరుని వెంట వెళ్ళాలి, గురువు వెంట, కానీ కొండ లేచేటట్టు లేదు. అందుకని యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేయగా ఆ ఇదంబుణ్ణి తన శూలాయుధంతో వేయగానే అప్పుడు మూర్ఛపోయాడు. అతని భార్య 2 కుండలలో ఆవు పాలు తీసుకుని వచ్చి అతనికి అర్ఘ్యం ఇచ్చి అతనికి ఇచ్చింది, మా భర్తని రక్షించు అనగా, అప్పుడు ఆ విధంగా కావడిలో సంబంధించిన వృత్తాంతం కదా, అప్పటి నుంచి ఆ కావడిలో ఆవు పాలు తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించే సాంప్రదాయం అనేటువంటిది అప్పటి నుంచి మొదలైంది. ఆ ప్రాంతానికి అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మన దగ్గర లేదు, ఎందుకంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలు లేవు కదా, అంతా తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నాయి. జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. తద్వారా చాలా యోగాలు ఉంటాయి. జ్ఞానం ఒకటే ప్రధానం యొక్క సమస్త సృష్టికి. జ్ఞానాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.